హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పునుగులండి ఇడ్లీ పిండితోటి చాలా టేస్టీ క్రిస్పీగా ఉంటాయండి. మిగిలిన ఇడ్లీ పిండితో అయినా సరే, ఫ్రెష్గా తయారు చేసిన ఇడ్లీ పిండితో అయినా సరే ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా పునుగుల కాంబినేషన్ చట్నీ చేసుకుందామండి. ఫస్ట్ కడాయిలోకి 3 కట్ చేసిన టమాటాలని, 4 లేదా 5 పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం చింతపండును కూడా వేసుకొని స్టవ్ వెలిగించేసి వీటిని బాగా మగ్గించాలండి. ముక్కలని ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం జీలకర్రని, టేస్ట్కి తగ్గ సాల్ట్ని, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ఒకసారి మిక్సీ పట్టుకొని పోపుని పెట్టుకోండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం పోపు గింజలని, ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత పోపుని చట్నీలోకి వేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. మనకి ఒక బౌల్ తీసుకొని మీకు సరిపడినంత ఇడ్లీ పిండిని తీసుకొని కట్ చేసిన ఆనియన్ని, కట్ చేసిన మిర్చి, కొంచెం జీలకర్రని, టేస్ట్కి తగ్గ సాల్ట్ని, అలాగే కొంచెం వంట సోడాను కూడా వేసుకోండి. కొంచెం గోధుమ పిండిని కూడా వేసుకుంటున్నానండి. పిండి అనేది లూజ్గా ఉందండి, అందుకోసం గోధుమ పిండి వేసుకుంటున్నాను. గోధుమ పిండి కంపల్సరీ వేసుకోవాలండి. ఇంకొంచెం లూజ్గా కనుక ఉన్నట్లయితే ఇంకొంచెం గోధుమ పిండిని వేసుకొని పిండి అనేది మంచిగా కలుపుకొని స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపించే విధంగా ఒక్కొక్కటిగా పునుగులు వేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని పునుగులుగా యాడ్ చేసుకొని అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2 వైపులా మంచిగా ఉడికేటట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి టిష్యూ వేసుకొని ఈ పునుగుల్ని యాడ్ చేసుకోండి బౌల్లోకి. పిండి మొత్తాన్ని ఇదే విధంగా పునుగులుగా వేసుకోండి. అంతేనండి, టేస్టీ క్రిస్పీ పునుగులండి ఇడ్లీ పిండితోటి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది కమెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.